హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు బస్రా నావికుడు. బస్రాలో పూర్వం అబుల్ ఫవారిస్ అనే వాడొకడు ఉండేవాడు. అతను ఆ నగరంలోని నావికులందరికీ పెద్ద. సముద్రాల మీద అతను చూడని రేవు లేదని చెప్పుకునేవారు. ఒకనాడు అబుల్ ఫవారిసు సముద్ర తీరాన తన కళాసుల మధ్య కూర్చొని ఉండగా ఒక వృద్ధుడు అతని వద్దకు వచ్చి, నీ ఓడను 6 నెలల పాటు బాడుగకు తీసుకుంటాను, కిరాయి ఎంతో చెప్పు అని అడిగాడు. 1000 బంగారు దీనారాలు ఇవ్వండి అన్నాడు నావికుడు అబుల్ ఫవారిస్. వృద్ధుడు వెంటనే అతనికి అంత సొమ్ము ఇచ్చి, రేపు మళ్ళీ వస్తాను, మాట తప్పితే ఊరుకోను అని చెప్పి వెళ్ళిపోయాడు. నావికుడు ఆ డబ్బు తీసుకొని ఇంటికి వెళ్ళి తన ఓడను ప్రయాణానికి సిద్ధం చేసి తన భార్యకు బిడ్డలకు వీడ్కోలు చెప్పి రేవుకు వచ్చాడు. అక్కడ వృద్ధుడు అతని కోసం ఎదురు చూస్తున్నాడు. వృద్ధుడి వెంట ఒక బానిస, అనేక ఖాళీ గోనె సంచులు ఉన్నాయి. అబుల్ ఫవారిస్ సహాయంతో సంచులన్నింటినీ ఓడలో చేర్చి వృద్ధుడు తన బానిసతో సహా ఓడలోకి ఎక్కాడు. ఓడ రేవు నుంచి బయలుదేరి ఒకే దిక్కుగా 3 నెలలు ప్రయాణం చేసి ఒక లంకను చేరింది. వృద్ధుడు చుక్కాని వద్ద కూర్చొని ఓడను తిన్నగా లంకకు నడిపాడు. ఓడ తీరాన్ని తగలగానే లంగరు దింపాడు. వృద్ధుడు తన బానిసనెత్తిన కొన్ని గోతాలు పెట్టి అబుల్ ఫవారిస్ని వెంటబెట్టుకుని లంక మీదకు బయలుదేరాడు. కొద్ది గంటల సేపు నడిచి వారొక కొండను చేరుకున్నారు. వాళ్ళు కొండ మీదకి ఎక్కారు. అక్కడ విశాలమైన ఒక సమప్రదేశం కనిపించింది. అందులో 200కు పైగా లోతైన పెద్ద పెద్ద గోతులు తవ్వబడి ఉన్నాయి. వృద్ధుడు అబుల్ ఫవారిస్తో, నీకొక రహస్యం చెబుతాను, దాన్ని నీ మనసులోనే ఉండని. నేనొక వర్తకుణ్ణి. ఈ ప్రదేశంలో నేనొక పెద్ద రత్నాల నిధి కనిపెట్టాను. నువ్వు నాకొక ఉపకారం చెయ్యాలి. ఈ గోతిలోకి దిగి ముత్యపు చిప్పలు తోడు. ఈ సంచులన్నీ నింపుకుందాం. వీటిలో సగం నీకు, సగం నాకును. వీటితో మనిద్దరి జీవితాలు మహారాజులాగా వెళ్ళిపోతాయి అని చెప్పాడు. ఈ గుంటలలోకి ముత్యపు చెప్పులు ఎలా వచ్చాయి అని నావికుడు వృద్ధుణ్ణి అడిగాడు. ఈ గుంటలకి సముద్రానికి మధ్య సొరంగాలు ఉన్నాయి. వాటి గుండా గుల్ల చేపలు వచ్చి ఈ గుంటలలో చేరుతాయి. మనిషి సహాయం కోసం నిన్ను నా వెంట తీసుకుని వచ్చాను. అందుచేత ఈ రహస్యం మరెవరికీ తెలియనివ్వకు అన్నాడు వృద్ధుడు. నావికుడు ఆత్రంగా గుంటలోకి దిగాడు. దాని అడుగున ఎన్నో ముత్యపు చిప్పలు ఉన్నాయి. వృద్ధుడు తాళి కట్టి తట్టను దింపి చాలాసార్లు ముత్యపు చిప్పలను పైకి తోడుకున్నాడు. చివరకు అయినా, ఇంక ముత్యపు చిప్పలు తీయకు, వీటిలో ఒక్క ముత్యం కూడా లేదు, అన్నీ ఉత్త గుల్లలు అని కేకపెట్టాడు. అబుల్ ఫవారిసు ఆ గుంటలో నుంచి పైకి వచ్చి మరొక గుంటలోకి దిగాడు. అందులో కూడా అంతులేని ముత్యపు చిప్పలు ఉన్నాయి. చీకటి పడేదాకా అతను వాటిని తట్టలో పోసి వృద్ధుడికి అందించి తెగ అలిసిపోయి, ఇక నాకు శక్తి లేదు, నన్ను పైకి లాగు అని కేకపెట్టాడు. నువ్వు ఆ గుంటలోనే ఉండు. నిన్ను పైకి తీసినాక నువ్వు నన్ను ముత్యాల కోసం చంపేస్తావేమో, నాకేమిటి నమ్మకం అన్నాడు వృద్ధుడు. నాకు అలాంటి ఆలోచన ఏ కూసానా లేదు, నా మాట నమ్ము అని అబ్దుల్ ఫవారిస్ కేకలు పెట్టాడు. కానీ ఆ వృద్ధుడు వినిపించుకోకుండా కొండ దిగి వెళ్ళిపోయి రేవు చేరి ఓడలో ప్రయాణమయ్యాడు. అబుల్ ఫవారిసు ఆ గోతిలో 3 రోజులు గడిపి ఆకలి దప్పులతో చాలా బాధపడ్డాడు. అతను బయటపడటానికి కారాడుతూ ఉంటే అతనికి మనుషుల ఎముకలు అనేకం తగిలాయి. వృద్ధుడు తనను మోసం చేసినట్టే ఇంకా చాలామందిని మోసగించాడన్నమాట. అబుల్ ఫవారిసు ఉత్త చేతులతో గుంట చుట్టూరా ఉన్న మన్నును పీకి చూస్తూ ఉంటే ఒకచోట చిన్న ద్వారం ఉన్నట్లు తోచింది. దాన్ని చేతులతోనే పెద్దది చేసిన మీదట అతను దూరేపాటి దారి కనిపించింది. దాని గుండా అతను పాకుతూ వచ్చి కొంతసేపటికి మెడలోతు నీటిలో పడ్డాడు. చీకటిలో ఏమీ కనిపించలేదు. నీరు నోటికి ఉప్పగా ఉన్నది. ఆ నీటిలో ఈదుకుంటూ మరికొంత దూరం పోయాక దూరాన కొద్ది కాంతి కనిపించింది. అతనికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. అది అతడున్న సొరంగానికి వెలుపల ద్వారం. ఆ సొరంగం ద్వారా అబుల్ ఫవారిసు సముద్ర తీరం చేరుకున్నాడు. అతను నీటి ఒడ్డున కూర్చొని
తన గతి ఇలా అయినందుకు ముందు ఏమి కానున్నదో అని విచారించసాగాడు. అతను సముద్రం మీదకి చూస్తూ ఉండగా ఏదో ఓడ అతని కనుచూపు మేరలోకి వచ్చింది. దాని నిండా మనుషులు ఉన్నారు. అతను చివాన లేచి నిలబడి నెత్తిమీద తలపాగా తీసి గాలిలోకి ఎగరవేస్తూ గొంతు చించుకొని కేకలు పెట్టాడు. ఓడ అతనికేసి రాసాగింది. తనకు కలిగిన అనుభవం గురించి ఆ ఓడలోని వాళ్లకు చెప్పరాదని అతను నిర్ణయించుకున్నాడు. ఓడ అతని సమీపంలో ఆగి అతన్ని ఎక్కించుకున్నది. ఈ లంకకు ఎలా చేరావు అని ఓడలో ఉన్నవాళ్లు అతన్ని అడిగారు. నేనెక్కిన ఓడ సముద్రం మీద పగిలిపోయింది. ఒక కొయ్యి పలక ఆధారంతో తేలి ఇక్కడికి కొట్టుకు వచ్చాను అన్నాడు అబుల్ ఫవారిస్. ఓడలో వాళ్ళు అతని అదృష్టాన్ని కొనియాడారు. మీ ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి అని అబుల్ ఫవారిస్ వారిని అడిగాడు. మేము అబిసీనియా నుంచి వస్తున్నాము. మేము వెళుతున్నది హిందుస్థాన్కి అన్నారు వాళ్ళు. నాకు హిందుస్థాన్కి వెళ్లే పని ఏమీ లేదు అన్నాడు అబుల్ ఫవారిస్ సంకోచంగా. నీకు సంకోచం అవసరం లేదు. మాకు బస్రా పోయే ఓడలు ఎన్నో ఎదురు వస్తాయి. ఏదో ఒక ఓడలో ఎక్కించి నేను బస్రా చేర్పిస్తాము అన్నారు ఓడవాళ్ళు. వాళ్ళు ఆ మాట అన్న మీదట అబుల్ ఫవారిస్ వారి ఓడలో ప్రయాణం చేయటానికి సమ్మతించాడు. ఆ ఓడ 40 రోజులు సముద్రం మీద ప్రయాణించినా ఒక్కసారి కూడా తీరం తగలనే లేదు. మీరు దారి తప్పలేదు కదా అని అబుల్ ఫవారిస్ ఓడవాళ్ళను అడిగాడు. 5 రోజులుగా ఓడ ఎటుపోతున్నది మాకే అంత చిక్కడం లేదు అని ఓడవాళ్ళు నిజం బయటపెట్టేశారు. ఆ తర్వాత అందరూ చాలాసేపు ప్రార్థనలు చేశారు. మరికొంతసేపటికి ఓడలోని వారికి వింతలు కనిపించాయి. సముద్రంలో నుంచి ఒక స్తంభం లాంటిది పైకి వచ్చినట్లు కనపడింది. ఏదో మెరుపులాంటిది మెరిసింది. ఇంతకన్నా చిత్రం ఏమిటంటే ఎవరూ తెడ్డు వేయకుండానే గాలి వీచకుండానే ఓడ దానంతట అది అతివేగంతో ప్రయాణిస్తున్నది. ఓడలోని వాళ్ళు ఆశ్చర్యపడి అబుల్ ఫవారిస్ వద్దకు వచ్చి, మన ఓడ దానంతట అదే అలా శరవేగంతో నీటి మీద కదలటానికి కారణమేమై ఉంటుంది అని అడిగారు. అబుల్ ఫవారిస్ కళ్ళెత్తి చూశాడు. అతనికి దూరాన ఒక కొండ కనిపించింది. అది సముద్రంలో నుంచి పైకి పొడుచుకు వచ్చింది. దాన్ని చూసి అతను బాధతో పెద్దగా ములిగి చేతులతో కళ్ళు మూసుకొని చచ్చాం అంటూ గట్టిగా అరిచాడు. తర్వాత అతను ఓడలోని వాళ్లతో ఇలా అన్నాడు. సముద్రం మీద ఎప్పుడైనా దారి తప్పడం జరిగితే చుక్కాని తూర్పుకేసి పట్టమని మా నాన్న అంటూ ఉండేవాడు. ఎందుకంటే ఓడ పడమరకేసి పోతే అది సింహం నోరు వాతపడటం తప్పనిసరి అని ఆయన అనేవాడు. సింహం నోరు ఏమిటని ఆయన్ని అడిగాను. సముద్ర మధ్యంలో సృష్టికర్త ఒక మహాబిలాన్ని ఏర్పాటు చేశాడని, దానిని ఆనుకొని ఒక కొండ ఉంటుందని, ఆ బిలం పేరే సింహం నోరు అని, 100 మైళ్ళ దూరంలో ఉన్న ప్రతి పడవని అది తన కేసు బలంగా లాగుతుందని, సింహం నోరుకి అందిన నౌక కొండను తాకి మునిగిపోవటమే తప్ప మళ్ళీ తేలటం ఉండదని ఆయన చెప్పాడు. మనం ఇప్పుడు దానికే చిక్కినట్టున్నది. తమ నౌక వాయు వేగంతో కొండను సమీపిస్తూ ఉండడం చూసి ఓడలోని వాళ్ళు భయభ్రాంతులయ్యారు. త్వరలోనే అది సుడిగుండాన్ని చేరుకున్నది. ఆ సుడిగుండంలో ఎన్ని వేల నౌకలు భగ్నమయ్యాయో అవన్నీ సుడిగుండంలో పడి గుండ్రంగా తిరుగుతున్నాయి. ఓడలోని వారంతా అబుల్ ఫవారిస్ చుట్టూ మోగి, ఏం చేయమంటారు, దయచేసి చెప్పండి అని వేడుకున్నారు. ఓడలో ఉన్న మోకులన్నీ తీసుకురండి, నేను సుడిగుండం గుండా ఈదుకుంటూ కొండ దగ్గరికి వెళ్ళి ఈ ఓడను ఒడ్డున పెద్ద చెట్టుకు కట్టేస్తాను అన్నాడు అబుల్ ఫవారిస్. అతడు సముద్రంలోకి దూకి ఈదుతూ పోయాడు. అదృష్టవశాన ప్రవాహం అతన్ని తీరానికేసి తోసింది. అతను ఓడను తీరానికి గల ఒక పెద్ద చెట్టుకు కట్టేశాడు. తర్వాత అతను తినేటందుకు ఏమైనా దొరుకుతుందేమోనని వెతుకుతూ కొండ ఎక్కాడు. ఎందుచేతనంటే కొంతకాలంగా అతనికి ఓడలో ఉన్న అతని అనుచరులకు తిండి లేదు. కొండపైకి చేరేసరికి అతనికి ఒక అందమైన విశాలమైన మైదానం కనిపించింది. ఆ మైదానం మధ్యలో ఆకుపచ్చ రాతితో నిర్మించిన ఒక తోరణం ఉంది. అతను దాన్ని సమీపించి అక్కడ ఉన్న ఒక ఉక్కు స్తంభాన్ని చూశాడు. దానికి ఒక నగారా కట్టి ఉన్నది. తోరణం నుంచి ఒక రాగి పలక వేలాడుతున్నది. దానిమీద ఇలా రాసి ఉంది: పూర్వం అలెగ్జాండర్ ఈ ప్రాంతానికి వచ్చి సింహం నోరు వల్ల గల ప్రమాదాన్ని గ్రహించి తన వెంట ఉన్న మేధావులతో సంప్రదించి
ఈ నగారా ఏర్పాటు చేయించాడు. ఈ నగారాను 3 సార్లు కొట్టినట్లయితే సుడిగుండంలో చిక్కుకున్న నౌక ఏదైనా సరే వెంటనే బయటపడుతుంది. ఈ మాటలు చదువుకొని అబుల్ ఫవారిస్ వెంటనే కొండ దిగి వెళ్ళి తన అనుచరులతో ఈ సంగతి చెప్పాడు. తర్వాత కొంత చర్చ జరిగింది. నగారా వాయించిన వ్యక్తి కొండ దిగి వచ్చి సుడిగుండం నుంచి దూరంగా వెళ్ళిపోయి ఓడలో ఎక్కడం సాధ్యం కాని పని. ఓడని కాపాడటం ముఖ్యం. నేను నగారా వద్దకు తిరిగి వెళ్ళి దాన్ని 3 సార్లు కొడతాను. ఓడతో పాటు మీరందరూ ప్రాణాలు దక్కించుకోండి. నేను ఈ దీవిలో దిగబడిపోతాను. గత్యంతరం లేదు. నేను ఈ త్యాగం చేస్తున్నందుకు మీరు నాకొక ప్రత్యుపకారం చేయండి. నౌకలో ఉన్న సరుకులో సగం బస్రాలో ఉన్న నా భార్యకు కొడుకులకు ఇవ్వండి. నా గతి ఏమైతే అదవుతుంది అన్నాడు అబుల్ ఫవారిసు తన అనుచరులతో. అలాగే చేస్తామని ఓడలో వాళ్ళందరూ ప్రమాణాలు చేశారు. అబుల్ ఫవారిసు తోరణం వద్దకు తిరిగి వచ్చి ఒక కర్రతో నగారాన్ని 3 సార్లు కొట్టాడు. దాని ధ్వని చుట్టుపక్కల కొండల నుంచి గొప్పగా ప్రతిధ్వనించింది. ఈ ప్రతిధ్వనులు ఇంకా ఆగకుండానే సుడిగుండంలో ఉన్న నౌక ఎక్కుపెట్టి విడిచిన బాణంలాగా సముద్రం మీదకి వెళ్ళిపోయింది. ఓడలోని వారంతా గట్టిగా అరిచి అబుల్ ఫవారిస్కు వీడ్కోలు చెప్పారు. కాలక్రమేణా ఆ ఓడ బస్రా చేరింది. అందులోని నావికులు ఓడలోని సొత్తులో సగం అబుల్ ఫవారిస్ భార్యకు బిడ్డలకు అందచేశారు. అబుల్ ఫవారిస్ కుటుంబము తమ కుటుంబ పెద్ద తమకిక లేనట్టుగానే భావించి శోకాలు పెట్టారు. అక్కడ దీవిలో అబుల్ ఫవారిసు ఆ రాత్రి తోరణం కింద పడుకొని నిద్రపోయి మర్నాడు లేచి తానింకా ప్రాణాలతో ఉన్నందుకు భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకొని మైదానం మీదుగా నడవసాగాడు. మైదానం మధ్యలో నల్లటి పొగ పైకి లేస్తూ ఉండటం అతనికి కనపడింది. మైదానంలో అనేక వాగులు పారుతున్నాయి. అతను 9 వాగులను దాటాడు. అతను ఆకలితోనూ అలసటతోనూ చచ్చిపోవడం తప్పనిసరి అనుకుంటూ ఉండగానే కొంత దూరాన గొర్రెలు మేస్తూ కనిపించాయి. వాటిని చూడగానే అతనికి ప్రాణాలు లేచి వచ్చాయి. దగ్గరలో మనుషులున్నారన్నమాట. అతను గొర్రెలున్న దిక్కుగా నడుస్తూ ఒక వింత ప్రాణిని చూశాడు. ఆ ప్రాణి ఒక దీర్ఘకాయుడైన యువకుడు. అతని ఒంటి మీద చిరిగిపోయిన ఎర్రటి కమ్మడి లాంటిది ఉన్నది. అతడి తలకి ఒంటికి కవచం ఉన్నది. అబుల్ ఫవారిస్ ఆ యువకుడిని పలకరించాడు. ఆ యువకుడు అతన్ని ఎదురు పరామర్శించి ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు. అబుల్ ఫవారిస్ తానొక అభాగ్యుణ్ణని తెలిపి తనకు కలిగిన కష్టాలన్నీ ఆ యువకుడికి చెప్పుకున్నాడు. దీర్ఘకాయుడైన ఆ యువకుడు నవ్వి, నువ్వు అభాగ్యుడివి కావు, అదృష్టవంతుడివే. అందుకే సింహం నోరు నుంచి తప్పించుకున్నావు. నీకే భయమూ లేదు. నిన్నొక గ్రామం చేర్చుతాను అంటూ అబుల్ ఫవారిస్కు రొట్టెలు పాలు ఇచ్చి భోజనం చేయమన్నాడు. అబుల్ ఫవారిసు దీర్ఘకాయుడిచ్చిన ఆహారంతో తన ఆకలి తీర్చుకున్నాడు. ఇక్కడ ఎంతసేపని ఉంటావు? మా ఇంటికి వచ్చి కాసేపు విశ్రమించు అంటూ ఆ దీర్ఘకాయుడు అబూ ఫవారిస్ని వెంటబెట్టుకుని కొండ దిగాడు. అక్కడ ఒక ద్వారం ఉన్నది. దానికి అడ్డంగా ఒక కొండరాయి పెట్టి ఉన్నది. ఆ దీర్ఘకాయుడు ఆ రాయిలో ఉన్న ఒక కంతలో చెయ్యి దూర్చి ఎత్తి పక్కన పెట్టి అబుల్ ఫవారిస్ను లోపలికి పోనిచ్చాడు. అబుల్ ఫవారిస్ ద్వారం లోగుండా లోపలికి ప్రవేశించగానే దీర్ఘకాయుడు ద్వారాన్ని తిరిగి రాతితో మూసి తన పని మీద తాను వెళ్ళిపోయాడు. అబుల్ ఫవారిసు ద్వారం దాటి ఒక అందమైన తోటలోకి ప్రవేశించాడు. దాని నిండా పళ్ళ చెట్లు ఉన్నాయి. ఆ తోట మధ్య ఒక ఇల్లు ఉన్నది. దాని చుట్టుపక్కల చాలా గుడిసెలు కనిపించాయి. అతను ఒక గుడిసెలోకి ప్రవేశించాడు. అక్కడ 10 మంది మనుషులు ఉన్నారు. వాళ్ళందరూ మోకాళ్ళ మీద తలలు వాల్చి ఏడుస్తున్నారు. వాళ్ళు తలలెత్తి చూసి, ఎవరు నువ్వు అని అడిగాడు. తనకు దీర్ఘకాయుడు ఆతిథ్యం ఇచ్చాడని అబుల్ ఫవారిస్ వాళ్లతో అన్నాడు. నువ్వు కూడా ఈ రాక్షసుడి చేతిలో చిక్కుకున్నావా? వాడు గొర్రెల కాపరి వేషంలో తిరుగుతూ మనుషుల్ని పట్టుకొని తింటూ ఉంటాడు అన్నారు వాళ్ళు. అదే సమయంలో దీర్ఘకాయుడు ద్వారానికి అడ్డం పెట్టిన రాయి తొలగించి తన గొర్రెలను తోటలోకి తోలి మళ్ళీ ద్వారం మూసి తన ఇంట ప్రవేశించాడు. అందరూ భోజనాలు అయ్యాక ఆ దీర్ఘకాయుడు ఆ మనుషుల్లో ఒకడిని చంపి తిని సారా తాగి పడుకొని నిద్రపోయాడు. అబుల్ ఫవారిసు మిగిలిన వాళ్లతో, ఎలాగూ చావు తప్పదు గనక నేనే వీణ్ణి చంపుతాను, మీరు కాస్త సహాయపడండి అన్నాడు.
కానీ వాళ్ళు చెయ్యి కాలు కదిపే స్థితిలో కూడా లేరు. అందుచేత అబుల్ ఫవారిసు తానే నిప్పులో నుంచి 2 కట్టెల్ని తీసి వాటితో దీర్ఘకాయుడి కళ్ళు రెండూ పొడిచేశాడు. ఆ బాధతో రాక్షసుడు లేచి నిలబడి తన కళ్ళు పొడిచిన వాడి కోసం తడవసాగాడు. అబుల్ ఫవారిసు సులువుగా వాడికి అందకుండా తప్పించుకున్నాడు. దీర్ఘకాయుడికి ఎంతసేపు తన గొర్రెలే తగిలాయి కానీ అబుల్ ఫవారిస్ తగలలేదు. వాడు సులువుగా అందకుండా తప్పించుకున్నాడు. దీర్ఘకాయుడికి ఎంతసేపు తన గొర్రెలే తగిలాయి. వాడు ద్వారానికి అడ్డంగా ఉన్న రాయి తీసేసి గొర్రెల్ని బయటికి తరిమాడు. అబుల్ ఫవారిసు అక్కడ ఉన్న గొర్రె చర్మం ఒకటి మీద వేసుకుని గొర్రెలతో పాటు బయటికి పారిపోవటానికి ప్రయత్నించాడు. కానీ బయటికి పోయే గొర్రెల వీపులు తడువుతున్న దీర్ఘకాయుడు కనిపెట్టేశాడు. అయితే అబుల్ ఫవారిసు తాను కప్పుకున్న గొర్రెతోలు రాక్షసుడి చేతిలో వదిలేసి తాను సముద్రం కేసి పరుగుతీశాడు. దీర్ఘకాయుడు అబుల్ ఫవారిస్ను వెంబడించి నీటిదాకా వచ్చి ఆగిపోయాడు. వాడికి ఈత రాదు. అబుల్ ఫవారిసు ప్రాణాలు అరచేత పట్టుకొని ఈదుతూ కొండ అవతలి పక్కకు చేరుకున్నాడు. అక్కడ ఒక ముసలివాడు కనిపించి అబుల్ ఫవారిస్ వృత్తాంతమంతా విని అతన్ని తన ఇంటికి తీసుకుపోయాడు. ఆ మనిషి కూడా నరభక్షకుడేనని తెలియగానే అబుల్ ఫవారిస్ హతాశుడయ్యాడు. అయితే అతను ఆ ముసలివాడి భార్యను మంచి చేసుకుని ఆమె ఇంటి పనుల్లో సహాయపడటానికి ఒప్పుకున్నాడు. ముసలివాడు అతన్ని గొర్రెలు కాసే పనికి వినియోగించాడు. అందుకోసం అతన్ని గొర్రెల కాపరి ఉండే చోటికి పంపారు. ఒకనాడు అతను చెట్ల మధ్య తిరుగుతూ ఒక చెట్టు తొర్రలో పెద్ద తేనెపట్టు చూశాడు. ఆ రాత్రి అతను ఆ తేనెపట్టు గురించి గొర్రెల కాపరి భార్యతో చెప్పాడు. ఆమె మర్నాడు ఉదయం తేనె తీసుకురమ్మని అబుల్ ఫవారిస్ వెంట గొర్రెల కాపరిని పంపించింది. దారిలో అబుల్ ఫవారిసు ఆకస్మికంగా గొర్రెల కాపరి మీద పడి వాణ్ణి ఒక చెట్టుకు కట్టేసి తప్పించుకుపోవటానికి సముద్రంలోకి దూకి ఈదనారంభించాడు. అతను చాలా గంటల పాటు ఈదిన మీదట అతనికి ఒక ఓడ తగిలింది. ఓడలో వాళ్ళు అతన్ని చూసి ఓడని అతని వైపు నడిపించి అతన్ని ఎక్కించుకున్నారు. వాళ్లకు అతను తన కథ అంతా ఉన్నట్లు చెప్పాడు. అదృష్టవశాన ఆ ఓడ తిన్నగా బస్రాకే పోతున్నది. అబుల్ ఫవారిస్ 1 నెలకు ఇల్లు చేరుకొని తన వాళ్లను తిరిగి కలుసుకున్నాడు. అప్పటికి అతని తల పూర్తిగా నెరిసిపోయింది. అతను కొంతకాలం ఇల్లు కదలకుండా విశ్రాంతి తీసుకుని ఒకనాటి ఉదయం సముద్ర తీరాన షికార్లు చేస్తూ ఉండగా మొదట తన ఓడను కిరాయికి తీసుకున్న ముసలివాడే కనిపించాడు. వాడు అబుల్ ఫవారిస్ని గుర్తించక, నీ ఓడను 6 మాసాల పాటు కిరాయికిస్తావా అని అడిగాడు. వెనక అడిగినట్టే అబుల్ ఫవారిసు 1000 బంగారు దీనారాలు అడిగాడు. ముసలివాడు డబ్బు చెల్లించి మర్నాడు వస్తానని వెళ్ళిపోయాడు. మర్నాడు అబుల్ ఫవారిసు తన ఓడలో ముసలివాణ్ణి, వాడి నౌకర్ని, సంచిలను ఎక్కించుకొని ప్రయాణమయ్యాడు. 3 నెలలు సముద్రయానం చేసి వాళ్ళు ముత్యాలుండే దీవిని చేరారు. ఓడను సముద్ర తీరానే ఉంచి సంచీలతో సహా కొండపైకి ఎక్కారు. వెనకటిలాగే ముసలివాడు అబుల్ ఫవారిస్ను గోతులలోకి దిగి ముత్యపు చిప్పలు తోడమన్నాడు. నాకు దిగటానికి భయంగా ఉంది అన్నాడు ఫవారిస్. అపాయం ఉంటే నేను నిన్ను దిగమంటానా? ఏం భయం లేదు, దిగు అన్నాడు ముసలివాడు. అబుల్ ఫవారిసు మొండికెత్తాడు. తప్పేది లేక ముసలివాడు ఒక గోతిలోకి తానే దిగి తట్టలో ముత్యపు చిప్పలు పైకి పంపుతూ, చూసావా, ఏమీ అపాయం లేదు, నన్ను పైకి లాగు, ముసలివాణ్ణి, ఒంట్లో శక్తి లేదు అన్నాడు. దిగావు కనుక ఈ రోజుకు నువ్వే పనిచేయి, రేపు నేను దిగి ఓడ నిండేటట్లు ముత్యపు చిప్పలు తెస్తాను అన్నాడు అబుల్ ఫవారిస్ ముసలివాడితో. ముసలివాడు చాలాసేపు ముత్యపు చిప్పలు పైకి పంపి, బాబు, ఇక నా వల్ల కాదు, అలసిపోయాను అన్నాడు. ఇప్పుడు నీకు తెలిసి వచ్చిందా ముసలిపీనుగా? ఒకనాడు నన్ను ఇదే స్థితిలో ఇక్కడి గుంటలో వదిలి వెళ్ళిపోయావు. నా పేరు అబుల్ ఫవారిస్. ఎందరినో ఇలా చంపావు. దేవుడి దయవల్ల నేను బతికి బయటపడ్డాను. నీ మూలంగా చచ్చిన వారందరినీ గుర్తుకు తెచ్చుకో అని అబుల్ ఫవారిసు ముసలివాడున్న గోతి మీద ఒక పెద్ద రాయి కప్పి నౌకరు చేత ముత్యపు చెప్పులు మోయించి తెచ్చి తన ఓడలో వేయించి ఇంటికి తిరిగి వచ్చి నావికుడి జీవితం మానేసి సుఖంగా జీవించాడు.
కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.